హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇవి వచ్చేసి పచ్చడి ఉసిరికాయలు ఫ్రెండ్స్. నేను పచ్చడి కోసం తెప్పించాను. ఇవి తెచ్చి 2 రోజులు అవుతుంది. నేనేదో ఆలోచనలో పడిపోయి ఇవైతే 2 రోజులు పట్టించుకోలేదు. కవర్లో ఉండడం వల్ల ఏమీ తెలియదు. కాయలు అయితే సగం దాకా పాడైపోయినాయి. అసలు బూజు వచ్చేసింది. ఇదిగో చూడండి, ఇట్లయితే బూజు వచ్చేసింది కాయలు. ఇవైతే పచ్చడికి పనికిరావు ఫ్రెండ్స్. వీటిలో అయితే కొన్ని మచ్చలు వచ్చేసినాయి. కొన్ని మంచిగా అనిపిస్తే నేనైతే ఏరుతున్నాను. ఎందుకు అంటే ఇవి ఏమైనా కాస్త ఎండబెడితే హెయిర్కి ఉపయోగపడుతుంది ఏమోనని ఒక చిన్న ఆలోచనతో అయితే పక్కన ఏరి పెడుతున్నాను. ఇవి మొత్తం కొంచెం కడిగేసేసి ఎండ పెడితే ఉపయోగపడతాయి ఏమోనని చెప్పి. పచ్చళ్ళ విషయంలో అయితే ఈ సంవత్సరం మేము చాలా నష్టపోయాం ఫ్రెండ్స్. మామిడికాయలు తీసుకొస్తే పచ్చడికి అవి పండిపోయినాయి. ఉసిరికాయలేమో నా అజాగ్రత్త వల్లే వీటిని అయితే పాడు చేశాను. నేనేదో ఆలోచనలో ఉండి ఇవి పట్టించుకోక అజాగ్రత్త చేసి వీటిని అయితే పాడు చేశాను. ఇవి నేను నష్టపోయాను. నేనే నష్టపెట్టుకున్నాను. మామిడికాయలు వచ్చేసి నష్టపోయాను ఫ్రెండ్స్. అవి డబ్బులు లాసు, ఇవి డబ్బులు లాసు. ఇవిగోండి ఫ్రెండ్స్, ఇన్నైతే పాడైపోయినాయి. ఇవైతే శాంతం పాడైపోయినాయి. ఇవి ఏమంత మంచిగా లేవు. ఇవి కూడా పాడైపోయినాయి. కాకపోతే కొంచెం బెటర్ అనిపిస్తున్నాయని ఏరి పక్కన పెట్టాను. దేనికో దానికి ఉపయోగించుకోవాలి కదా, శాంతం నష్టపోకూడదని చెప్పేసి. ఇలాంటి కాయలు అయితే అసలు ఎప్పుడు కూడా పచ్చడి పెట్టుకోకూడదు ఫ్రెండ్స్. ఫ్రెష్గా నిగనిగలాడుతూ ఉన్న కాయలే మనం పచ్చడి పెట్టుకోవాలి. ఇదే కాదు, ఏదైనా ఊరగాయ పెట్టుకోవాలి నిల్వ పచ్చడి కోసం అనుకుంటే ఏదైనా సరే నిగనిగలాడే కాయ పెట్టుకోవాలి. ఇలాంటి కాయలు అసలు పెట్టుకోవద్దు. పచ్చడి అయితే అస్సలు నిలబడదు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని అలా ఫాలో కొట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్.